రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దామా. ఇక్కడ దేవుడు చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, లోకంలో జీవిస్తున్నాం కానీ, లోకంలో బ్రతుకుతున్నాం కానీ, లోకంలో వారిలాగా మనం ఉండవద్దు అన్నట్టు. లోకంలో జీవించే మనుషుల్లాగా మనం జీవించవద్దు, లోక మర్యాదను అనుసరించి మనం ప్రవర్తించకూడదని దేవుడు చెప్తాడు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనుషులకు ఒక రకమైనటువంటి జీవితం ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన జీవితంలో ఒక మాట ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో జీవించడం అంటే ఏంటంటే, మనం మారు మనసు పొందక ముందు అందరిలాగా ఉన్నాం. అందరిలాగా విన్న దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి, ప్రవర్తించాం, దాన్ని బట్టే మనం జీవించాము. అయితే ఇప్పుడు ఏంటంటే, సువార్తను నమ్మి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన హృదయంలో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు రాజ్యం మనలో ఉంది. యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్మేమో, సువార్తను ఎప్పుడైతే నమ్మేమో, హృదయంలోకి ఆ సువార్త వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు బయట నుండి జీవించాం మనం. అంటే దాని అందులో అంటే తెలుసా, బయట ప్రకృతి, బయట మనుషులు, బయట లోకంలో ఉన్న దాన్ని బట్టి జీవించాం మనం. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మి, సువార్తను నమ్మి యేసు ప్రభు మన హృదయంలో చేర్చుకున్న తర్వాత పైనుండి జీవించడం కాదు, లోపల నుండి జీవించాలి. హల్లెలూయా. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట. బయట నుండి జీవించడం వేరు, లోపల నుండి జీవించడం. నీ లోపల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని రాజ్యం, ఆయన సువార్తను నమ్మేము అంటే ఆయన రాజ్యం మనలోకి వచ్చింది. ఇప్పుడు మనం ఎలా జీవించాలంటే, వెన్ను చూపును బట్టి, విన్న దాన్ని బట్టి, కనబడుతున్న దాన్ని బట్టి కాదు. మనం జీవిస్తుంది ఎలా జీవించాలి? లోపల దేవుని రాజ్యం ఉంది, లోపల యేసు ప్రభు ఉన్నాడు, నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడు. నీ హృదయంలో నువ్వు జీవించాలన్నమాట. అది ఇక్కడ క్రైస్తవులకి బయటకి తేడా. నీ హృదయంలో దేవుడు ఉన్నాడు. బయట పరిస్థితులను బట్టి కోపం వస్తుంది, తప్పు చేస్తుంది, లేదంటే ఏదైనా బయట అన్యులు ఒకలా చేస్తారు, కానీ మనమేం చేయాలి, మనమైతే ఏం చేయాలి అని మనం తెలుసుకో. లోపల దేవుని రాజ్యంలో ఉన్నాం, దేవుని రాజ్యంలో జీవిస్తున్నాం. మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎలా ప్రవర్తించాలి, యేసు ప్రభు ఎలా ప్రవర్తించాడు, యేసు ప్రభు ఎలా జీవించాడు, ఆయన రాజ్యంలో జీవించడం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఒక రెండు విషయాలు మనం తెలుసుకొని మనం ముగిద్దాం. దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యంలో అంటే ఆయన స్వరంకి లోబడాలి, ఆయన యొక్క నడిపింపుకు లోబడాలి, ఆయన యొక్క చిత్తానికి లోబడి మనం ఏం చేయాలంటే ప్రవర్తించాలి. నిన్ను నిందిస్తారు, నిన్ను తిడతారు, నిన్ను దూషిస్తారు. లోకంలో అన్నీ మనకి మంచిగా జరగాలి, లోకంలో మనకు వ్యతిరేకంగా నడుస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే లోక ప్రకారం జీవించాలి. చాలామంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రకారం జీవిస్తారు. తెలుసుకున్న అది పెడచవని పెట్టేసి, వాడు తిట్టాడు, వాడు అవమానపరిచాడు, వాడు నిందించాడు కాబట్టి టైం వస్తుందని చెప్పి ఆ టైంలో ఆడిని తిరిగి మనం అదే విధంగా ప్రవర్తిస్తే అది బయట నుండి జీవించడం. లోపల నుంచి జీవించడం ఏంటంటే, అలా మన పట్ల వ్యతిరేకత ప్రదర్శించిన వాళ్ళకి మనం లోపల నుంచి ఎలా జీవిస్తామంటే యేసు ప్రభు మనసు కలిగి యేసు ప్రభులాగా మనం జీవిస్తాం. ఇంకా చెప్పడం ఉదాహరణ, ఆ వ్యభిచారం చేసిన ఆ స్త్రీని వచ్చినప్పుడు అది బయట వాళ్ళు అయితే ఏమంటారు, బయట నుండి జీవిస్తున్నట్లయితే 4 దెబ్బలు వేయడానికి, 4 రాళ్ళు వేయడానికి వచ్చేవాళ్ళు. కానీ యేసు ప్రభు ఆయన రాజ్యం ఆయన బయట కనిపిస్తున్నాడు. ఆ కనబడేటువంటి రాజ్యం మన హృదయంలోకి వస్తే మన హృదయంలోంచి ఎలా జీవిస్తామంటే అలాంటి వ్యక్తినైనా సరే ప్రేమిస్తాం. హల్లెలూయా. ప్రేమిస్తాము. ఆమెతో మాట్లాడే విధానం, స్టైల్ కూడా మారిపోతున్నాం జీవితం. కాబట్టి లోపల నుంచి జీవించడం మనం నేర్చుకోవాలి. బయట నుండి జీవించడం అయిపోయింది. ఎప్పుడైతే రక్షణ మారుమనసు పొంది నీ హృదయంలో యేసు ప్రభువుని అంగీకరించావో మనం లోపల నుండి జీవించాలి. లోపల నుండి జీవిస్తూ ఈ లోకాన్ని మనం ఆ రీతిగా ప్రభు కోసం జీవించాలి. మనం చూస్తున్నప్పుడు కనుక ఆ రీతిగా ఉండాలి. ఈ యొక్క వాక్య భాగాన్ని కొంచెం ముందు తీసుకొని మిథ్యానీయులు అనేటువంటి వాడు ఉంటారు. తెలుసుకొని మీకు న్యాయాధిపతుల 6వ అధ్యాయము 11-14 వరకు మిథ్యానీయులు చాలా చాలా బలవంతులు, బలాఢ్యులుగా వారు ఇశ్రాయేలు ప్రజలను దోచుకోవడానికి వస్తూ ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, స్టోరీ అంతా చెప్పండి మీకు. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పంటంతా దోచేసుకొని, పంటంతా కూడా పట్టిపోయి
వారిని నాశనం చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కువగా. అలాంటి గిద్యోనీలు ఒకసారి ఒక ఆయన ఉన్నప్పుడు వచ్చాడు. ఆయన పేరు గిద్యోను. గిద్యోను ఒకడు ఉన్నప్పుడు గిద్యోను దగ్గరికి గిద్యోను చాలా భయపడతాడు. చాలా భయపడిపోయి ఈ దేవుడు పెట్టే ఇశ్రాయేలీయుడే దేవుని చేత పిలువబడిన వ్యక్తే చాలా భయపడిపోతున్నాడు. బయట పరిస్థితులు చూసి భయపడిపోయి ఏం చేస్తాడు, చాటును ఏం చేస్తున్నాడు, అక్కడ ఉందమ్మా మాట చదువుతలే. గిద్యోను గిద్యోనీలకు మొరగై ఉన్నట్లు చూడండి, ఈ స్టోరీ అంత తెలుసు. 2 మాటలు చెప్తాను. గిద్యోను బయట పరిస్థితులను చూసి భయపడతాడు. బయట వాళ్ళని చూసి భయపడుతున్నప్పుడు దేవుడు వచ్చి ఏం చెప్పాడో తెలుసు. దేవుడి యొక్క సమాచారం ఏమొచ్చిందంటే గిద్యోను ఏమన్నాడు దేవుడు, యెహోవా దూత అతని కనబడి పరక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకు ఎలాగ సంభవించింది. మనిషికి ఇన్నర్ ఇమేజ్ అని ఒకటి ఉండదు, అంతర్చిత్రం అని ఉంటుంది. మనలో ఒక అంతర్చిత్రం ఎప్పుడు కూడా ఉంటుంది తెలుసా మీకు? చిన్నప్పటి నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతుంది. పిల్లలు మీకు అర్థం అవడానికి సండే స్కూల్ భాషలోనే చెప్పాలి, చెప్తే మనకి అర్థమైంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడు చిన్న పాపలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళ ఇన్నర్ ఇమేజ్ ఏంటో తెలుసా? వాళ్ళ మనసులో నాటుకుపోయిందంటే వారు టీచర్ గారు చెప్తారు.